శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 5 శనివారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సితారా సెంటర్, విద్యాధరపురం, ఏపీఎస్ఆర్టీసీ బస్ డిపో పక్కన, లేబర్ కాలనీ గ్రౌండ్, భవానీపురం, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 5 శనివారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సితారా సెంటర్, విద్యాధరపురం, ఏపీఎస్ఆర్టీసీ బస్ డిపో పక్కన, లేబర్ కాలనీ గ్రౌండ్, భవానీపురం, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 5 శనివారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సితారా సెంటర్, విద్యాధరపురం, ఏపీఎస్ఆర్టీసీ బస్ డిపో పక్కన, లేబర్ కాలనీ గ్రౌండ్, భవానీపురం, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 6 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, ముసాపేట్, పిల్లర్ నంబర్ 842, కూకట్పల్లి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తా ఉన్నాను ప్రియులరా. ఈ దినము కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయము 15వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయము 15వ వచనం ద్వారా దేవుడు మీ కుటుంబాన్ని దర్శిస్తూ ఉన్నారు. నీ దేవుడైన యెహోవా నీ రాబడి అంతటిలోనూ, నీ చేతి పనులన్నిటిలో నిన్ను ఆశీర్వదించును. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, డ్యూట్రానమీ చాప్టర్ 16:15 దేవుడు బలమైన మాట, వాగ్దానాన్ని దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నారు. ఏంటంటే, నీ రాబడి అంతటిలోనూ, నీ చేతి పనులన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించును. ఇదేంటి రాబడిలో ఆశీర్వాదం ఏంటని అనుకోవచ్చు. ఆల్రెడీ వచ్చింది కదా, మాకు ఆశీర్వాదం ఉంది కాబట్టి వచ్చింది కదా అని అనుకోవచ్చు. రాబడి వచ్చింది వేరు, వచ్చింది నిలబడటం ఆశీర్వాదం. మీ జీతము, మీ చెమట ఊర్చి కష్టపడి సంపాదించిన డబ్బు మీ దగ్గర నిలవకుండా పోతుంది, అది శాపం. అది మనకు వచ్చిన జీతమైన శ్రమ, మన కష్టము చేసి మనం నౌకరీ చేసి తెచ్చిన పైసలు, ఆ ధనము, అది వ్యర్థముగా వెళ్ళిపోవటం అంటే అది శాపం అన్నమాట. అందరూ కష్టపడుతున్నారు, అందరికీ జీతాలు వస్తున్నాయి, అందరూ వ్యాపారాలు చేస్తున్నారు, డబ్బులు వస్తున్నాయి, కానీ చాలామంది ధనము నిలబడట్లేదు, అది రెక్కలు ధరించుకుని వెళ్ళిపోతుంది. చాలామంది కష్టార్జితం హాస్పిటల్ పాలైపోతూ ఉంది, చాలామంది కష్టార్జితం పోలీస్ స్టేషన్కి ఖర్చు అయిపోతూ ఉంటుంది, చాలామంది కష్టార్జితం అడ్వకేట్లకు ఖర్చు అయిపోతూ ఉంటుంది, కోర్టు ఫీజులని, ఆ ఫీజులని, కేసుల్లో ఇరుక్కుని ధనమంతా కూడా ఎంత కష్టపడి సంపాదిస్తావో ఆ ధనం అలాగా రెక్కలు ధరించుకుని వెళ్ళిపోతున్నట్టు అనమాట. చాలామంది కష్టార్జితము అప్పులకి, వడ్డీల కింద వెళ్ళిపోతూ ఉంటుంది. చాలామంది కష్టార్జితం అసలు వారికి సంబంధం లేని అప్పుని వారు కట్టవలసి వస్తూ ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు ప్రయాణం చేస్తున్నావేమో, ఏది నిలబడట్లేదు. కుటుంబంలో ఇంత కష్టపడుతున్నాం మేము, లేదా నా భార్య కష్టపడుతుంది, నేను కష్టపడుతున్నాను, నా బిడ్డలు ఏది సంపాదించుకోలేకపోయాం, ఏది కూడా నిలబడట్లేదు మాకు. ఏంటి ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా మాకు దీవెన లేదు అని అనుకుంటున్న నీతోనే దేవుడు మాట్లాడుతున్నారు. ఈరోజు పరిశుద్ధాత్ముడు ఇచ్చే గొప్ప మాట ఏంటంటే, ఉన్నతమైన మాట ఏంటంటే, ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకున్నారు. నీ చేతి పనిలో, నీ రాబడిలో యెహోవా నిన్ను ఆశీర్వదించును. ఇక మీదట నీ ధనము నిలబడుతుంది, వ్యర్థముగా పోదు. నీ ధనము నీ దగ్గర నుంచి ఎక్కడికైనా వెళ్తుందంటే ఆ ధనము ద్వారా నీకు ఆస్తిని దేవుడు అనుగ్రహిస్తేనే కానీ వెళ్తుంది. నీ ధనము బయటికి వెళ్తుందంటే దాని ద్వారా నీకు ఘనత వస్తుందంటేనే వెళ్తుంది. ఇది దేవుని ఆశీర్వాదం. నీ ధనము నీ దగ్గర నుంచి బయటికి వెళ్తున్నప్పుడు, నీ రాబడిలో, నీ చేతి పనుల్లో ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నావు, ఎంతెంతో కష్టపడి సంపాదిస్తున్నావు, ఎన్ని రకాలుగా నీ రెక్కాడుతుంది, కానీ నీకు ఆశీర్వాదం అనేది లేదు కనుక
ఈ దినము దేవుడు మాట్లాడుతున్న గొప్ప మాట, ప్రార్థనా శక్తి ద్వారా నీకు అనుగ్రహిస్తున్న గొప్ప మాట ఏంటంటే, నీ రాబడిలో, నీ చేతి పనులన్నిటిలో దేవుని ఆశీర్వాదం ఈరోజు వస్తూ ఉంది. ఈ రోజు నుండి మీ కష్టార్జితం నిలబడుతుంది, సర్వ సమృద్ధిని మీరు చూస్తారు. దైవ ఆశీర్వాదం మీకు తోడుండును గాక. ఆమెన్. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయము 2వ వచనం చదవండి. ఆ కాలమున జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయము 20వ వచనం. సంవత్సరాదం దినాన్న పరిశుద్ధాత్ముడు మరొకసారి మీ ముందు బట్టబయలు చేస్తున్నాడు పట్టణానికి. ఆ దినమున, ఆ కాలమున మీరు చూచుచుండగా, ఆ కాలమున, హలో ప్రజలారా మీరు చూస్తూ ఉండగా, నేను మిమ్మును చెరలో నుండి రప్పించి మిమ్మును సమకూర్చిన తర్వాత, చూడండి చదవండి, మిమ్మల్ని చెరలో నుండి రప్పించి, రెండవది సమకూర్చిన తరువాత మిమ్మును నడిపింతును నిజముగా భూమి మీదనున్న జనులందరి దృష్టికి నేను మీకు ఖ్యాతిని మంచి పేరును తెప్పింతును. ఇదే యెహోవా వాక్కు. ఆమేన్. మొదటగా ఏమన్నాడు? చెర నుండి విడుదల. అందరూ నోట్ చేసుకోండి. పంచాంగం స్టార్ట్ అయింది, చెర నుండి విడుదల స్టార్ట్ అయిపోయింది చాలా మందికి. మన గుంటూరులో ఒక ఆమె వచ్చింది, ఎంతో కాలం చెప్పులండి బాబోయ్, ప్రార్థనకు వచ్చాను, దేవుడు మహా అద్భుతం చేశాడు, అప్పుల నుండి నన్ను బయట పాడేశాడు, దేవుడు సమృద్ధినిచ్చాడని చెప్పింది ఆమె. పిల్లల బంధకాలు, ఫైనాన్షియల్ స్ట్రగుల్, హెల్త్ పరంగా ప్రాబ్లమ్స్ ఏ ఉన్నాయో, ఆస్తి విషయంలో అన్యాయము, కుటుంబాల మధ్య అసమాధానము, ఏ చెరలో ఉన్నావో, రోగమనే చెర, బాధనే చెర, అశాంతి, ఇక్కడ అంటున్నాడు మిమ్మును చెరలో నుండి రప్పిస్తాను. ఆమేన్. మీరు నేను 100% చెర నుండి విడుదల పరచబడుతున్నాం. ఆయన వాగ్దానం చేసినాడు, మాట ఇచ్చాడు. రెండోది ఏమన్నాడు? మిమ్మల్ని సమకూరుస్తాను. అంటే చెదిరిపోయావు కదా, చెదిరిపోయింది ప్రేమ, ధనము, ఆశీర్వాదం, ఐశ్వర్యము, ఆరోగ్యము అన్ని చెదిరిపోయానేమో, బంధాలు, బాంధవ్యాలు, ప్రేమ చెదిరిపోయిందేమో, మరలా అద్భుతం చేస్తున్నాను, మరలా అందరినీ సమకూరుస్తున్నాను, ఐక్యత మీ ఇంట్లో ఇవ్వబోతున్నాను, సమాధానం ఇవ్వబోతున్నాను. తర్వాత ఏమన్నాడు? నిజముగా భూమి మీదనున్న, మీరు నమ్మండి నమ్మకపోండి, నిజముగా భూమి మీదనున్న, హలో, ఈ న్యూ ఇయర్లో మాట్లాడేటంటే భూమి మీదనున్న జనులందరి దృష్టికి, అందరి దృష్టికి నేను మీకు ఖ్యాతిని మంచి పేరును తెప్పించును. చూడండి, మీకు ఖ్యాతిని మంచి పేరును తెప్పించును. ఇదే యెహోవా వాక్కు. మీరు నమ్మండి. అక్కడ అంటున్నాడు నిజముగా. ఎన్నో వాగ్దానాలు వచ్చినాయి, అవి వచ్చినాయి, ఇవి వచ్చినాయి, ఏం జరిగినాయి అని అనుకుంటున్నావేమో. ప్లీజ్ అర్థం చేసుకో నన్ను, నేను రాజుని, నీ పట్టణానికి నేను రాజుని. నిజముగా మీకు ఖ్యాతిని మంచి పేరును తెప్పించును. నమ్మిన వారు గట్టిగా చప్పుడు కొట్టి వాగ్దానం అలా పడతా ఉంటే కేకలు వేయాలి, చప్పట్లు కొట్టాలి, స్తుతించాలి. ఇక సాతానుడు రాడు మన దగ్గరికి. ఆయన సమకూర్చి మిమ్మల్ని నడిపిస్తాడు, శ్రమలో కూడా నడిపిస్తాడు. ఎలా ఉంది ఈ సంవత్సరం? ఎలా ఉంది చెప్పాలి. ద్వితీయోపదేశకాండంలో మాట చూడండి ఒకసారి. 11వ అధ్యాయము 12వ వచనం. తెలుగు సంవత్సరాది గురించి ద్వితీయోపదేశకాండంలో రాయబడింది. అది ఆకాశ వర్ష జలము త్రాగును. డ్యూట్రానమీ చాప్టర్ 11 వర్స్ 12. అది ఆకాశ వర్ష జాలము తాగును. అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. నీ దేవుడైన యెహోవా కన్నులు, నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని, సంవత్సరాది. హలో, ఈ రోజు మళ్ళీ చూడండి, కరెక్ట్గా ఆదివారం వచ్చింది ఈరోజు. సంవత్సరాది ఏదో గాది మొత్తం మీద
కన్నులు మాత్రం స్టార్ట్ అవుతున్నాయి నీ మీద. ఆమెన్. మీ ఇంట్లో గాజులు ఉంటాయి తెలుసా? ఆమెన్ అనండి. గాది అంటే గేది కాదు. గాది అంటే ధాన్యము నిల్వ చేసుకునేది. గాదే వేరు. ఆమెన్. ఏదైనా కానీ ఈరోజు వాగ్దానము, యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని, పోన్లే జనవరి అని మనం అనుకున్నాం, ఇంగ్లీష్ది, తెలుగులోకి వచ్చాం. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. మనకు ఇలాగ అనుకోవడం అలాగ అనుకోవడం కాదు. పచ్చడి కాదు, పచ్చడి దినాలు అయిపోయినాయి, పికిల్ దినాలు అయిపోయినాయి, బ్లెస్సింగ్ డేస్ స్టార్ట్ అయినాయి. ఇంకా ఏదో తిని అది జరుగుతుంది, ఇది జరగాలనుకుంటున్నావేమో. అందులో ఉన్న గుణలక్షణాల కంటే శ్రేష్టమైనవి దేవుడు నీ కుటుంబం మీద అనుగ్రహిస్తూ ఉన్నాడు. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. నీవు ఆయన పట్టణం కదా. ఈ రోజు నుండి ఆయన కన్ను చాలా స్పెషల్గా ఉంటుంది. ఆయన కన్ను నీ మీద ఉందనుకో, అన్ని గ్రీన్ సిగ్నల్ అయిపోతూ ఉంటాయి. ప్రతి వాగ్దానం టిక్ పెడతా ఉంటాడు. ఆమె 7 మార్లు చెప్పండి. 1 2 3 4 5 6 7. ఆమెన్. నా ప్రియ సహోదరులరా, దేవుడు మీ ఇంట్లో ఉన్నాడు, రాజు మీ ఇంట్లో ఉన్నాడు. శత్రువు ఆటోమేటిక్గా వాడు దూరం అయిపోతున్నాడు. తర్షీషు వాడలు రాజులు తిరిగి భ్రమతో బయటకు పోతున్నారు. అక్కడ చూశారు, అక్కడ ఆయన ఉన్నాడు యెరూషలేములో. చిన్న యెరూషలేము, నీ చిన్న హృదయము. మనమందరము ఆయన శాంతి నిలయముగా ఉన్నాం. మన మధ్య ఆయన ఉన్నాడు. ఆయన మనకి సమాధానమును కలగజేస్తున్నాడు. అందుకనే గొప్ప మాట ఏంటంటే, రమ్యమైన ఎత్తుగల చోట ఉంచబడి సర్వభూమికి సంతోషకరముగా ఉన్నది, దాని నగరులలో దేవుడు ఆశ్రయముగా ప్రత్యక్షమగుచున్నాడు. నీ ఇంట్లో ఉన్నాడు. మీరు చెక్ చేసుకోండి. మీరు చూడాలని ఎప్పుడైనా అడిగారు అసలు మీరు దేవుణ్ణి? అయ్యా నేను చూడాలని ఉందని ఎప్పుడైనా అడిగేవా? ఎప్పుడు నీ అవసరం గోలే తప్ప. దేవా అప్పులు తెచ్చి బాబాయ్, బాబాయ్ బాబాయ్ స్వస్థపరిచి బాబాయ్, ఏదో రకం ఈ బిడ్డను బతికిచ్చే బాబాయ్, బాబాయ్ మాకు ఒక ఇల్లు ఇచ్చే, ఒక కారు ఇచ్చే, దేవా దేవా దేవా, ఇదే ప్రార్థన తప్ప. అయ్యా నిన్ను కన్నులారా చూడాలనుకుంటున్నాను, నీ మహిమను కనపరచవా, నిన్ను చూడాలని ఉంది బాబు, నీ దర్శనము కావాలి అని అడిగేవా? అడగలేదు కదా. సంవత్సరాది దినాన్ని అడగండి, ఆయన కన్ను నిన్ను చూస్తుంది, నీకు కనబడతాడు. ఆయన మాట్లాడాడు అనుకోండి, ఆయన స్పర్శ నీకు తగిలింది అనుకోండి, అసలు ఇంక నీవు ఎలాగైపోతావు అంటే జన్మలో ఇంకా వెనక్కి తిరగవు అనమాట. లోతులాగే ఉంటావు కానీ లోతు భార్య ఎలాగ ఉండవు నువ్వు. లోతు భార్య వెనక్కి తిరిగింది. లోతు భార్య ఆనాడు లోకాసానికి లోబాడి ఆ ఊరు వెలుపల ఉప్పు స్తంభమాయే, గొప్ప స్తంభమాయే. రేయింబవల్లెలో వెళ్ళేటి యేసయ్యా నేల మరుతును, అయ్యయ్యో చేరంబులలో విడుతును. లోతు భార్య ఆనాడు లోకాసానికి, లోతు భార్య లోకాసానికి ఆ ఊరు వెలుపల ఉప్పు స్తంభమాయే, ఆ ఊరు వెలుపల ఉప్పు స్తంభమాయే, గొప్ప స్తంభమాయే. హల్లెలూయా. నేను ఆ ఊరు వెళ్ళాను. ఆ ఊరు వెళ్తే అక్కడ ఒక ఉప్పు స్తంభం చూపించారు. ఇదే సిస్టర్ గారు అని చెప్పారు. ఎవరి సిస్టర్ అంటే లోతు గారి భార్య. ఆమెన్.
ప్రియులరా, విశ్వాసములో దైవ దర్శనం లేకపోతే ఏదో సమయంలో నువ్వు బ్రేక్ అయిపోతావు. మన విశ్వాసము మన జీవితాంతము దేవునితో ఉండటానికి, ఆయనలో కలిసిపోవటానికి నడవాలంటే నీకు ఆయన ప్రత్యక్షత చూడటం చాలా అవసరం. నీకు ఆయన స్వరం వినటం అవసరం. ఆయన స్పర్శ అనుభవించడం అవసరం. నీ గుండె కత్తి పెట్టి చీరేస్తున్నా సరే యేసుని స్తుతిస్తూనే ప్రాణం విడిచిపెడతాం. అలా ఉండాలి విశ్వాసం. నా ప్రియ సహోదరులరా, ఈ దినాన దేవుడు మనకిచ్చిన గొప్ప మాట ఏంటంటే, ధ్యానాంశంలో దేవుడు ఈ పట్టణములో ఉన్నాడు. ఈ దినాన్ని ఆత్మ సంబంధంగా దేవుడు ఒక మనకి బయలుపరిచింది ఏంటంటే, దేవుడు నీ ఇంటిలో నీ ఒంటిలో ఉన్నాడంతే. ఆయన చూసుకుంటాడు. దానిని నువ్వు కాపాడుకోవాలి. నువ్వు నోరు తెరిచి బూతులు మాట్లాడితే ఆయన ఉంటాడా నీ లోపల? చిచ్చి ఇక్కడ వాసనగా ఉందని వెళ్ళిపోతాడు. వెంటనే నీకు గుండె నొప్పి వచ్చేస్తుంది. ఆయన బయటకు వెళ్ళిపోయాడు అనుకోండి, కిడ్నీ పాడైపోతుంది, లివర్ పాడైపోతుంది. ఏంటి అన్నీ ఇలాగైపోతున్నాయి. డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ ఏంటి అసలు నాకు ఎప్పుడు ఇలాంటిది లేదు, ఎప్పుడు ఇలాంటిది లేదు, ఇప్పుడే వచ్చేసిందంటే డాక్టర్ అంటాడు ఇప్పుడే వచ్చేస్తుంది అంటాడు. ఆ డాక్టర్కి సంబంధించిన కంపౌండర్గా చెప్తున్నాను నేను, ఆయన లేకపోవటం వల్ల వచ్చేస్తున్నాయి అని. ఆమేన్, హల్లెలూయా. మరలా నీలోకి ఎవరు రావాలి? అందరు చెప్పాలి, గట్టిగా చెప్పాలి. ఎలాగొస్తాడు? ఆయన ప్రత్యక్షత అనుభవించాలి. మీరు ఈరోజు అడగాలి, ఏం అడగాలంటే, నీ స్వరము నాకు వినిపించు, నీ మహిమతో నన్ను తాకు, నా గుండె నిండా నువ్వు ఉండాలయ్యా, నీ బలము నాకు కావాలయ్యా. నా తండ్రి దేవుని స్వరం విన్నాడు. నా తండ్రిని దేవుని శక్తి గుండెను తాకింది. గుండె జబ్బుతున్నప్పుడు ఆ పవరు నేను అడిగాను, నాన్న ఆ వెలుగు ఎలాగుందండి అంటే, బాబా అది 100 ట్యూబ్ లైట్లు ఒక చోట పెడితే ఎంత కాంతి వస్తుందో అంత వెలుగు నాలోకి వెళ్ళిపోయింది. నేను లేవలేని వాడిని లేచి నిలబడ్డాను. మరలా నాకు జబ్బు లేదు బాబా అన్నాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. హల్లెలూయా చెప్పండి. వెలుగు చూస్తానంటున్నావు, చూస్తావా? చూస్తానండి. చూడైతేనే ఆ వెలుగును చూపించాడు. చూసేనండి అన్నాను, మాయమైపోయాడు. ఇక్కడ బాధకుడువేనయ్యా నువ్వు. నాన్న రక్షించబడ్డాక సేవ ప్రారంభించారు. ఎక్కడ ప్రారంభించారంటే మా ఊర్లోనే ప్రారంభించారు. ఊర్లో ప్రారంభిస్తే అందరూ మమ్మల్ని వెలివేసేసారు. అసలు మీ ఫ్యామిలీ ఏంటి, మీరేంటి, మళ్ళీ ఈ మతం పట్టుకొచ్చి పెట్టారేంటి, ఇక్కడ ఏంటి ఇందులోకి వెళ్ళిపోయారేంటి? మేము మీతో మాట్లాడాం. మీరు ఆ దేవుణ్ణి కలిగి ఉంటే, అందులో మీరుంటే మీరు మా ఇంటికి రావద్దు, మీకు మాకు సమాధానం ఉండదు, మర్యాదలు ఉండవు, మీతో మాకు పాలి భాగస్తులుగా ఉండలేమన్నారు. నా తండ్రి అన్నాడు, మీరందరూ వదిలేసినా పర్వాలేదు, నాకు రాజు ఉన్నాడు అన్నాడు. ఆమేన్, హల్లెలూయా. అమ్మ అన్నీ పెట్టుకునేది. మీకు మళ్ళీ వారం చూపిస్తానండి. మా అమ్మ రక్షించబడక ముందు ఎలాగుందో చాలా చక్కగా అన్ని వస్తువులు అన్ని రకరకాలుగా ఉండేది. నాన్న మార్పు చెందాక, నాన్న సాక్ష్యం బట్టి అమ్మ మారింది. అమ్మ మార్పు చెందాక వీళ్ళిద్దరూ కలిసి ఇంటింటికి వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నారు. ఇంటింటికి వెళ్ళి యేసు గురించి చెప్తూ ఉంటుంటే అందరూ ఎగతాళి చేసి అవమానం చేశారు. నేను పసిగుడ్డుని నన్ను భుజం మీద పెట్టుకుని అమ్మ నాన్న ఇంటింటికి వెళ్ళి సువార్త ప్రకటిస్తుంటే అందరూ హేళన చేశారు, ఎంతో హేళన చేశారు. ఊరిలో అందరూ ఎగతాళి చేసి మమ్మల్ని దూరం పెట్టేశారు. మా అమ్మకి ఎక్కడో కొంచెం బాధ ఉండేది. మా నాన్నగారికి అస్సలు ఏ బాధ ఉండేది కాదు. ఎవరో పిలవట్లేదు, ఎవరో రావట్లేదు, అందరూ దూరం చేశారు. మీరు దేవుణ్ణి నమ్ముకున్నారు, దేవుణ్ణి నమ్ముకున్నారని వదిలేశారు అని ప్రార్థన చేస్తూ ఉండేది. మా నాన్న అనేవారు, వాళ్ళు వదిలేస్తే ఏముంది, అసలైనడు దొరికాడు మనకి, మాట్లాడే దేవుడు దొరికాడు. ఆమేన్. ఆ మాట్లాడే దేవుడే ఈరోజు మా ఊరికి మమ్మల్ని రాజుగా చేశాడు. ఆమేన్. మా ప్రజలందరూ అంటున్నారు, మీ ప్రభువే మిమ్మల్ని ఆశీర్వదించాడు, మీరు నమ్మిన దేవుడు గొప్పవాడు. ఎందుకంటే మా ఇంటిలో ఆయన ఉన్నాడు, మా పట్టణంలో ఉన్నాడు.
ఇప్పుడు మా ఊర్లో ఉన్నాడు ఆయన. మా ఊరు వచ్చాడమ్మా, మా ఇంటికి వచ్చాడమ్మా. రండి రండి అమ్మల్లారా, రక్షణ పొందండి అమ్మల్లారా. రండి రండి అమ్మల్లారా, రక్షణ పొందండి అమ్మల్లారా. అంతలోనే యేసు ప్రభు మా ఊరు వచ్చాడమ్మా, మా ఇంటి పడండి. మా ఊరు వచ్చాడమ్మా, మా ఊరు వచ్చాడమ్మా. ఇంత మహిమ గల స్వామి ఇప్పుడెక్కడున్నాడమ్మా, ఇంత మహిమ గల స్వామి ఇప్పుడెక్కడ. అంతలోనే యేసు ప్రభు మా ఊరు మా ఇంటికి మా ఊరు వచ్చాడమ్మా. రండి రండి అమ్మల్లారా, రక్షణ పొందండి అమ్మల్లారా. రండి రండి. అంతలోనే యేసు ప్రభు మా ఊరు మా ఇంటికి మా ఊరు మా ఇంటికి మా పట్టణంలోకి వచ్చాడు ఆయన. హల్లెలూయా. దేవుడు మీ ఇంటిలో ఉన్నాడు, మర్చిపోకండి. మీరు ఇంటికి వెళ్ళేటప్పుడు కనబడతాడు ఆయన, మీకు దారిలో కనబడతాడు. నువ్వు నడుస్తుంటే నీ భుజాన్ని టచ్ చేసుకుంటూ నడుస్తాడు, నీతోనే ఉంటాడు. ఆయన నీడ నీ మీద పడతా ఉంటుంది. నీ ఉద్యోగానికి వెళ్ళినప్పుడు చూసుకో, నువ్వు పండుకున్నప్పుడు చూసుకో, పక్క తిరిగిలా చూడు, ఆయన ఉంటాడు నీ పక్కనే. నీ విశ్వాసం పరిపక్వత చెందితే ఆయన సాక్షాత్తు నిన్ను ఆవరించి ఉంటాడు. దేవుడు నీ పట్టణంలో ఉన్నాడు. అందుకనే మా ఊరు మారిపోయింది యేసునామమునకి. అప్పుడు నన్ను అడుగుతున్నారు అందరూ, మీరు ఎప్పుడు బాప్టిజాలు ఇస్తారు? ఎప్పుడు? నేను ఏం చేశాను, ఒక స్విమ్మింగ్ పూల్ లాగా ఒకటి కట్టాను. అందరూ వచ్చి అన్నారు, స్విమ్మింగ్ పూల్ ఎలా కట్టారు ఏంటన్నారు. వారికి తెలియదు అది బాప్టిజం ట్యాంక్ అని. ఆమె పెద్దది కట్టుబడేశాను. ఒకేసారి 20-25 మందికి యేసునామములో బాప్తిసం ఇవ్వటానికి. ఎందుకంటే ఆయన ఊరు వచ్చాడు, ఆయన పట్టణం వచ్చాడు, ఆయన నీ ఇంటికి వచ్చాడు. మీ బ్రతుకులు 100% మారుతాయి. ఈ దినాన వాగ్దానము, మీ పంచాంగము, యేసుక్రీస్తు పంచ గాయాల నుండి వచ్చిన మాట మీకు తెలియపరచను. చెర నుండి విడుదల, సమకూర్చి నడిపించబడుట. తర్వాత నిజముగా చెబుతున్నాను, మీకు భూజనుల ఎదుట ఖ్యాతిని, మీ అన్నదమ్ముల మధ్య, మీ అక్క చెల్లెళ్ళ మధ్య, స్నేహితులు, ఫ్యాకల్టీ ముందు, స్టాఫ్ ముందు, అందరి ముందు అవమానం వచ్చిందేమో ఏడ్చావు కదా, అక్కడే తలగా దేవుడు నిలబెట్టబోతున్నాడు. పరిశుద్ధ కృప మీకు తోడై ఉండునుగా, పరిశుద్ధ దీవెన మీకు తోడై ఉండునుగా. ఎక్కడున్నవారు అక్కడే తలలో ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతులకు దేవా మీకు వందనాలు. వాక్య భాగముల నుండి మీరు మాతో మాట్లాడారు బాబు. ఎంతో బలమైనటువంటి మాటలు, నీ జీవమైన మాటలు జీవముగానే కనబడుతూ ఉన్నాయి. దేవుని పట్టణములో దేవుడున్నాడు అని కోరహ కుమారులు కళ్ళతో చూచి చెవులార విని వారి పాదములతో ఆ స్థానములు అడుగుపెట్టి ప్రభువా అనుభవించిన అనుభవాన్ని వారు తెలియపరిచిన వాక్య భాగమును మేము ధ్యానం చేసినప్పుడు మీరు మమ్మల్ని దర్శించారు, మీరు మమ్మల్ని బలపరిచారు. మీరు మాలో ఉన్నారని నైనా సాదృశ్యంగా మీరు మాట్లాడి దీవించే బాబు. మీరెంతైనా నమ్మదగిన దేవుడు బాబు. నీ కార్యములు జరిగించండి. ఈ సమయంలో రుణబాధలు, అప్పులతో బాధపడుతున్న వారి కొరకు ప్రార్థిస్తున్నాం. గొప్ప విడుదల దయచేయండి, గొప్ప విడుదల దయచేయండి. రోగములతో ఉన్నవారు, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి దైవిక స్వస్థత దయచేయండి. నీ రక్తంతో బిడ్డలను కడగండి ప్రభు. గృహాలు లేని వారికి సొంత గృహాలు దయచేయండి. ఉద్యోగం లేని వారికి ఉద్యోగములు దయచేయండి. జీవనోపాధి కొరకు ఎదురు చూస్తున్న వారికి మంచి మార్గములు దయచేయండి. బ్రతుకు తెరువు కొరకు విదేశాలు వెళ్ళాలనుకున్న వారికి, చదువుల నిమిత్తం వెళ్ళాలనుకున్న వారికి మార్గములు సరళం చేయండి. ప్రతి ఇంటిలో నీ రక్షణ భాగ్యము దయచేయండి. రక్షణ లేని వారికి నీ రక్షణ దయచేయండి. ఎవరింటికి వారితో నీ కాపుదల దయచేయండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.
ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 5 శనివారం మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సితారా సెంటర్, విద్యాధరపురం, ఏపీఎస్ఆర్టీసీ బస్ డిపో పక్కన, లేబర్ కాలనీ గ్రౌండ్, భవానీపురం, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 5 శనివారం మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సితారా సెంటర్, విద్యాధరపురం, ఏపీఎస్ఆర్టీసీ బస్ డిపో పక్కన, లేబర్ కాలనీ గ్రౌండ్, భవానీపురం, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 5 శనివారం మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సితారా సెంటర్, విద్యాధరపురం, ఏపీఎస్ఆర్టీసీ బస్ డిపో పక్కన, లేబర్ కాలనీ గ్రౌండ్, భవానీపురం, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 6 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, ముసాపేట్, పిల్లర్ నంబర్ 842, కూకట్పల్లి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ.